ఏమోలేండి మాస్టారు. మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఉదయాన్నే టీ పడకపోతే అసలు ఆ రోజు ఏం వర్క్ చేయలేమన్నమాట. సంక్రాంతి రోజు మా అత్తమ్మ వాళ్ళు పెద్దలకి పెట్టుకోమని చెప్పాం కదండీ! ఇంక అందుకనని త్రయామావాస అలానే ఏడాది పండుగ 2 ఒకేసారి వచ్చాయి 2026లో. అందుకని మేము ఇక్కడ పెద్దలకు పెట్టుకుంటున్నాము. ఇక్కడ పెట్టేసుకున్నాక అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామండి. అమ్మ వాళ్ళేందంటే సంక్రాంతి రోజు లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల పెట్టుకోలేదు. ఇంకా ఈ రోజే పెట్టుకుంటున్నారు అమ్మ వాళ్ళు కూడా. ఇంకా అక్కడ కూడా పెట్టుకోవడానికైతే వెళ్తున్నాము. అక్కడ అక్కడికి ఎందుకెళ్ళాలంటే అక్కడ కూడా నేనే అన్నమాట. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. సో, ఇంకా అక్కడికి కూడా వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము దీన్ని ఏడాది పండుగ అంటామండి. ఇది ఐదో రోజొస్తుంది ఫెస్టివల్స్‌లో. భోగి నుంచి ఐదో రోజన్నమాట. ఈ ఫెస్టివల్స్ ఒక్కో దగ్గర ఒక్కోలాగా జరుపుకుంటున్నారు. మేమసలు కనుమ అనేది ఫెస్టివల్‌గా అనుకోమండి. ఇంక ఇంటికొచ్చేసాము. ఇక్కడ కూడా పెద్దలకైతే పెట్టేసుకున్నామన్నమాట. ఇంకా మాకు చెరువు పక్కనే ఉంటుంది. అక్కడైతే ఎక్కువ కొంగలు ఉండడం వల్ల ఈ పెద్ద చెట్టు మీదకి కొంగలొచ్చేస్తాయి. యాక్చువల్లీ ఈ చెట్టంతా కొంగలే ఉన్నాయి. ఇంకా నేను గౌరమ్మ దగ్గరికెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా రండి చూద్దురు అక్కడ ఎట్లా ఉంటుందనేది. విలేజెస్‌లో లైట్లు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఉంటాయి. మిగిలినప్పుడు ఉండవు. ఉన్న 1, 2 ఎక్కడో ఉంటాయి. విలేజెస్‌లో ఏందంటే మనం ఒక 10 డేస్ తర్వాత కనిపించినా సరే ఎంత ఆప్యాయంగా పలకరిస్తారంటే ఏమైపోయావు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు అని అడుగుతారు. వాళ్ళ మనసులో ఎన్ని అనుకున్నా సరే పైకి మాత్రము చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు. దీన్ని దొంగమూట అంటారండి. గౌరమ్మ దగ్గర పెడతారు. దీంట్లో ఏందంటే అమ్మవారికి చేసిన నైవేద్యాలను పెట్టి కొద్దిగా డబ్బులైతే కడతారు. దీన్ని మనము ఊరేగింపప్పుడు ఏందంటే కొంతమంది మనకు తెలియకుండా తీసుకెళ్ళిపోతారన్నమాట. జెంట్స్ అయితే తీసుకెళ్ళిపోతారు. అందుకే దీన్ని దొంగమూట అంటారు. గౌరమ్మ చాలా కళగా ఉంది కదండీ! మేము చిన్నప్పుడు గొబ్బియాలు తట్టేవాళ్ళము. మళ్ళీ ఎన్నో ఇయర్స్‌కి లాస్ట్ ఇయర్ అయితే చేస్తున్నారు మా ఊర్లో. అసలు చాలా బాగా చేశారు. గొబ్బియల్లో అందమైన గొబ్బిల్లో కొండ కోన కొండ. కాకపోతే అప్పుడు మేము 6కంతా, 7కంతా కంప్లీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు 1కి అట్లా కలుపుతున్నారు. కొద్దిగా ఎర్లీగా కలిపితే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా చూస్తారు కదా! సర్లేండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టం కదా! మనం చెప్పలేం కదా! కనుమ అనేది సెలబ్రేట్ చేసుకోమని చెప్పాం కదా! థర్డ్ డే వచ్చే పండగనే మేము పశువుల పండగ అంటాము. ఆ రోజు పశువులను అలంకరించి వాటికన్నిటికి అదే వాటి ఉన్న ప్లేస్ అవంతా నీట్‌గా పెడతాము. కనుమ అనేది నెక్స్ట్ డే వచ్చే పండుగ. ఆ రోజు అసలు కనీసం ఇల్లులు కడగము, తలస్నానం చేయము, ఏ ప్రయాణాలు చేయము. కానీ టౌన్‌లో ఉన్నవాళ్ళు లేదా సమ్ మెంబర్స్ ఏందంటే కనుమ, కనుమ అంటారు పశువుల పండుగని. మేమైతే అసలు కనుమ అనేది పండుగ అనుకోము. ఆ రోజు ఒక చెడ్డ రోజులాగా చూస్తారు. ఆ నెక్స్ట్ డే వచ్చేదే గొబ్బియాల పండుగ. అదేనండి ఏడాది పండుగ అంటారు. ఇది నెల్లూరోళ్ళకి బాగా తెలుసు ఏడాది పండుగ ఏంటనేది. ధనుర్మాసం నెల ప్రారంభమైనప్పటి నుంచి ఏందంటే, ప్రతి ఇంటికెళ్తారండి గొబ్బెమ్మని తీసుకొని. అది పేడతో చిన్న ముద్ద చేస్తారు, లేదా పసుపుతో చేస్తారు. రంగురంగుల పువ్వులతో బాగా అలంకరిస్తారండి. చాలా ఇష్టంగా అలంకరిస్తారు. అది కూడా ఎప్పుడు తట్టడానికెళ్తారంటే గొబ్బియాలు ఈవినింగ్ స్కూల్ నుంచి రావడము, గొబ్బెమ్మని తట్టుకొని అదేనండి స్నానం చేసేసి, ఆ గొబ్బెమ్మని ఎత్తుకొని అంటే ఒక 4, 5 ఇల్లులు అట్లా తట్టుకుంటూ వెళ్ళి, కొద్దిగా డబ్బులు, అలానే వాళ్ళిచ్చిన సరుకులన్నీ తీసుకొచ్చి లాస్ట్ ఫైనల్ డే ఏడాది పండుగ రోజు అన్నీ వంటలు చేసేసి అందరు పిల్లలకి ఏందంటే అన్నదానంలాగా చేస్తారు. ఆ రోజు కూడా ఏందంటే రకరకాల పాటలు పాడుకొని గొబ్బెమ్మలు తట్టుకొని ఇంకా గౌరమ్మ అనేది ఎత్తుకొని వెళ్ళేసి నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం అప్పుడు నేను చూపించాను కదండీ దొంగ మూట. ఆ దొంగ మూటని తీసుకెళ్ళేకగా నిమజ్జనం చేసేసాక ఇంకా మనం వండుకున్నటువన్నీ వచ్చి పిల్లలందరికీ కడుపు నిండా పెట్టేసి ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేసాము. ఇంకా అందరితో ఫెస్టివల్ అయిపోయేది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ స్టార్ట్ అయ్యేది. మళ్ళీ ఏదో లైఫ్ అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లా చెయ్యట్లేదు. అసలు ఇప్పుడైతే అస్సలు లేదు. మేము చేసి మా ఊర్లో చేసి మినిమమ్ ఒక 15 ఇయర్స్ పైన అయిపోయి ఉంటుంది. ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచే అదే విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు. అది కూడా ఏందంటే మా ఊర్లో యామాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి ఈ ఫెస్టివల్స్ అన్నీ ఇంకా బాగా జరుగుతున్నాయి. అంతకుముందు అసలు ఇదేం ఉండేది కాదు. అసలు ఇప్పటి రోజుల్లో పిల్లలకి గొబ్బియాలంటే అస్సలు తెలీదు. అసలు ఆ పాటలు కానీ, ఆ తట్టే విధానం కానీ ఎవ్వరికీ తెలీదు. వీళ్ళందరూ కూడా ఏందంటే 90స్ కిడ్సేను. 90స్, 80స్ కిడ్స్ అన్నమాట. కాబట్టి వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు తడుతున్నారు. ఇప్పుడు 90స్ కాకుండా 20 కిడ్స్‌కైతే అస్సలకే తెలీదు. ఇవెట్లా తట్టాలి, ఇదేందనేది కూడా తెలీదు. ఇన్‌కేస్ తట్టిన సాంగ్స్ అవన్నీ అయితే అస్సలు తెలీదు. ఆ సాంగ్స్‌లో చాలా మీనింగ్ ఉండేదండి అప్పట్లో. ఒక అమ్మాయిల జీవితం అనేది అసలు అవి చెప్పలేనులేండి. అవి 90స్‌కి బాగా తెలిసుంటాయి అమ్మాయిలకి. భోగైతే ఎవరు ఎక్కువ భోగేస్తారు, ఎంత తొందరగా ఏస్తారు, ఎవరిది ఎక్కువ సేపు మండుతుంది అని అబ్బా! అసలు ఆ ఫెస్టివల్ వైబ్ అదంతా ఓ రేంజ్‌లో ఉండేది. పండక్కి మీరందరూ బట్టలు కొనుక్కునే సరే మేమెప్పుడు తెచ్చుకోవాలని ఇంట్లో ఏడుపులు. కానీ ఇప్పుడు అలా లేదు.
ఏదో తెచ్చుకుంటున్నారు, ఏదో రీల్స్ చేసేసుకుంటున్నారు, రెడీ అయిపోతున్నారని, కానీ ఫెస్టివల్కి తెచ్చుకుంటున్నాము, ఫెస్టివల్ వైబ్స్ అనేది అసలు లేదు. చాలామంది అబ్బా ఎర్లీ మార్నింగ్ లేయాలా అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. అసలు కొంతమంది అయితే ఈ ఫెస్టివల్కి ఇన్ని టికెట్స్ పెట్టి ఊరికి రావాలని కూడా ఆలోచిస్తున్నారు. అవునా కదా, మీరే చెప్పండి. సర్లేండి, ఏదైతే అది అయ్యింది. అందరు ఫెస్టివల్ బాగా జరుపుకున్నారా? బాగా పిండి వంటలు చేసుకొని బాగా తిన్నారా? మరి ఇంకా తినేసాక వర్కౌట్లు అయితే స్టార్ట్ చేయాలి కదండి. అప్పుడు తిన్నదంతా ఇప్పుడు కరిగించాలి కదా, తప్పదు మరి. సర్లేండి, ఇంకేంటైతే విశేషాలు. మా ఊరికి ఆ నెక్స్ట్ డే వంటలు వచ్చాయండి. బట్ ఊళ్ళోకి అయితే మళ్ళీ రాలేదు. ఊళ్ళోకి వచ్చి వీడియో తీద్దాం అనుకున్నాను, అంటే పాలేమన్నా ఇస్తారేమో అని అనుకున్నాను. సర్లేండి, ఉంటా మరి. బాయ్ బాయ్.